ఈ 11వ కీర్తనలో ఆఖరి వచనం 7వ వచనం మనం చూసినట్లయితే, ముందుగా ఈ కీర్తనను కూడా దావీదు మహారాజు గారే రాశారు. ఆయన దేవునికి ప్రార్థిస్తూ తన పరిస్థితులన్నిటినీ కూడా తెలియపరుచుకుంటా ఉన్నాడు. తన స్థితి ఏంటి, తను ఏ రీతిగా ఉన్నాడు, తన చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారు, తన పరిస్థితులు ఎలాగున్నవి అని చెప్పేసి అవన్నీ ఆయన ఒకదాని వెంట ఒకటి దేవునికి విన్నవించుకుంటా వచ్చాడు. అన్ని కీర్తనలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. అందులో భాగంగా ఇప్పుడు 11వ కీర్తనకి మనం వచ్చాం. అయితే ఆఖరిలో ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఈయన అంటున్నాడు యెహోవా నీతిమంతుడు అనేసి. మన దేవుడు నీతిమంతుడు. ఆయన్ని ప్రేమించేవారు, ఆయన దగ్గరకు వచ్చేవారు, ఆయన్ని సేవించేవారు, ఆరాధించేవారు కూడా నీతిమంతులే కావాలని చెప్పేసి తండ్రి కోరుకుంటున్నవాడిగా ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆయన నీతిమంతుడు కాబట్టే ఆయన మనలో కూడా నీతిని కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఆయన నీతిమంతుడు కాకుండా ఆయన కూడా పాపంలో జీవిస్తూ ఆయన కూడా లోకంలో కలిసిపోయినట్లయితే ఆయన మన నుండి నీతిని కోరుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన అలా చేయకుండా ప్రక్కన వాళ్ళని అలా చేయమని కోరడం సబబు కాదు. కాబట్టి దేవుడు మొదటిగా నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉండి మన యొద్ద నీతిని కోరుకుంటా ఉన్నాడు. నీతిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత మనం అడుగును చూసినట్లయితే ఆఖరి వచనంలో యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేది. యథార్థవంతులు అంటే నిజంగా ఉండేవారు, నీతి కలిగి ఉండేవారు, నిజాయితీగా మాట్లాడేవారు, యథార్థత కలిగి ఉండేవాళ్ళు. వీళ్ళు మాత్రమే ఆయన ముఖదర్శనాన్ని చేస్తారు. వాళ్ళకే దేవుని దగ్గరికి ధైర్యంగా రాగలగడానికి మనసు ఒప్పుతుంది. ఇప్పుడు మనం పాపం చేసామనుకోండి, దేవుని దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. మనం చేసిన పాపము, మనం జీవించిన వ్యర్థమైన జీవితము మనకి జ్ఞాపకం వస్తూ ఉండిద్ది. అది మనకి గుర్తు చేస్తూ ఉండిద్ది పదే పదే. మనం ప్రార్థన చేసుకోవాలని మోకరించినా కానీ మనకు ప్రార్థన నడవదు. మనము వాక్యం చదువుకుందామని కూర్చొని బైబిల్ తెరిచినా కానీ వాక్యాన్ని మనము చదవలేము. ఎందుకు? మనం దేవునికి దూరం అయిపోయాము ఆ పాపము చేసి, ఆ జీవితాన్ని జీవించి. కాబట్టి మరలా మనం దేవుని దగ్గరికి రావాలి అంటే, మరలా దేవునితో మన సంబంధాన్ని సరిచేసుకోవాలి అంటే ఆ పాపపు స్థితి ఏదైతే ఉందో దాన్ని మనము మొదట దేవుని దగ్గర ఒప్పుకునే వారిగా ఉండాలి. అప్పుడు మనం ఒప్పుకొని మరలా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఆయన ముఖ దర్శనాన్ని చేసేవాళ్ళు. అంటే ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడం, ఆయనకి ప్రార్థన చేయడం, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించడం, ఇలాంటివి మనము చేయగలిగే వారిగా ఉంటాము. కాబట్టి మనం మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయపు స్థితి ఎలా ఉన్నది? మనం నీతిమంతులంగా ఉన్నామా, లేకపోతే నీతి లేని జీవితాన్ని జీవిస్తున్న వారిగా ఉన్నామా? సరి చేసుకుందాం. నీతిమంతుల్ని ఆయన ప్రేమిస్తాడు, నీతిని ఆయన ప్రేమించేవాడిగా ఉంటాడు. నీతి అనేది అది చాలా కష్టం, నిజాయితీగా జీవించడం. అయినా దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నేను నీతిగా జీవించాలనుకుంటున్నాను, నా ఈ చెడ్డ జీవితాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, నాకు నీ సహాయము చేయి ప్రభువా అని చెప్పేసి మనము ఒకరోజు ప్రార్థన చేసుకొని ఒక దినం నీతిగా ఉండాలని స్టార్ట్ చేద్దాం. అలాగా ఆ దినం మనం సక్సెస్ కాగలిగితే అలా కొన్ని దినాలు, తర్వాత 3 దినాలు, 5 దినాలు, అట్లాగా ఒక నెల, ఒక సంవత్సరం ఇట్లాగా పొడిగించుకుంటూ దేవుని వద్ద నీతిగా ఉండే ప్రయత్నాన్ని మనం చేసేవారిగా ఉన్నాం. నిజంగా మనము దేన్నైతే చేస్తూ ఉంటామో అది మనకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనం అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, ఆ అబద్ధాలు మనకు అలవాటు అయిపోతాయి. ఆ అబద్ధాలని మనము కొన్ని రోజులు అయిన తర్వాత ఒక ఆసరాగా చేసేసుకుంటాం. దేన్నైనా అడ్డం పెట్టుకోవడానికి అబద్ధాలు ఆడేస్తాం. అట్లనే నీతిగా జీవించడం మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇంకా నీతినే మనము అలవాటు చేసుకునే వారంగా, ఆ ప్రకారంగా జీవించే వారంగా, నీతి మార్గంలో నడిచే వారంగా, మన కుటుంబాన్ని నీతి మార్గంలో నడిపించుకోగలిగే వారంగా మనము ఉండగలుగుతాం. మన దేవుడు నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులను ప్రేమించేవాడు. కాబట్టి మనలో నీతి ఏ స్థాయిలో ఉన్నది? మనం నీతిమంతులంగా ఉన్నామా, లేకపోతే మనము దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్న వారిగా ఉన్నామా? ఇవన్నీ సరి చేసుకునే వారిగా ఉందాం. అలానే కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా నీవు నీతిమంతుడవు, నీవు నీతిని కోరుకునే దేవుడవు.
మేము కూడా నీతిమంతులుగా ఉండాలని నీవు మమ్మల్ని గూర్చిన ప్రణాళికలు కలిగి ఉన్నావు ప్రభువా. నీ సహాయము చేయండి. నీ సన్నిధిలో మేము నీతి కలిగి జీవించాలని, యథార్థత కలిగి నీ ముఖదర్శనం మేము చేయాలని ప్రభువా నీవు కోరుతుండగా మేము యథార్థవంతులంగా నీతిమంతులంగా ఉండగలగడానికి నీ సహాయం చేయండి ప్రభువా. దేవుని సహాయం కోరుకుందాం. గొప్ప దేవా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. ఈ 11వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అయ్యా, మేము నీతి కలిగి జీవించాలి అని, నీతిని నీవు ప్రేమించే దేవుడుగా ఉన్నావు గనుక మేము కూడా నీతిని ప్రేమించే వారిగా ఉండాలని ప్రభువా నువ్వు సెలవిస్తూ వచ్చావు. నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, దావీదు ఏ రీతిగా నీతి కలిగి మాట్లాడుతున్నవాడిగా ఉన్నాడో మేము కూడా నీతి కలిగి ప్రభువా నీ సన్నిధిలో ముందుకు సాగగలగడానికి సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి విధమైన అవినీతి అంతా తీసివేయండి. మాలో ఉన్న నీకు ఇష్టత అంతటిని కూడా తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు ఇష్టమైన కార్యాలే మేము చేయగలిగినట్లుగా నీ సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా, నీవు నాయన సత్యమును ప్రేమించేవాడవుగా ఉండగా మేము అసత్యాన్ని జరిగిస్తూ నీకు కోపాన్ని రేపించేవారిగా ఉండక అయ్యా మేము కూడా సత్యమైన మార్గంలో సన్మార్గంలో నడిచి కృపను భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు త్వరలో తిరిగి రానైనా యేసయ్య అతి ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్.